మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల గ్రామ శివారులో స్నేహ చికెన్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై 2 డీసీఎం వాహనాలు ఢీకొని 2 మృతి చెందారు. హైదరాబాద్ నుంచి అనంతపురం కూరగాయల కోసం ఖాళీగా ఉన్న బాక్సు లోడుతో వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు డీసీఎం వాహనం అదుపు తప్పి నడు రోడ్డుపై ఉన్న బారికేడ్లను ఢీకొని అవతలి వైపు వస్తున్న డీసీఎం డ్రైవర్పై ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు నుండి చేపల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా డీసీఎం ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో చేపల లోడుతో సహా బోల్తా పడి పోవడంతో చేపలు రోడ్డుకు ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. జరిగిన ప్రమాదాన్ని కూరగాయల డీసీఎం డ్రైవర్ 2 డీసీఎంలు ఢీకొని నడి రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో వాహనదారులు ఎల్ఎన్టీ టోల్ ప్లాజా సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించి ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. చచ్చిపోయేవాడు కొడుకులకి ఫోన్ చేసి షాపుంటాడు నేను అక్కడ పోతున్నా ఎందుకురా చాలా కొన్నే కనిపిస్తున్నాయి. అంతలా చూసేస్తే పబ్లిక్